టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. 21 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాల ఎజెండాగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరుకుంది. సీఎం చంద్రబాబు అన్నారు, అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. తక్కువ ఖర్చుతో హరిత ఇంధనం స్టోరేజ్పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. హైడ్రోజన్పై నీతి ఆయోగ్ దృష్టి పెట్టిందని చంద్రబాబు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, రవాణాకు ఏపీలో అన్ని అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకే ఉన్నాయని చెప్పారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. ఏపీలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. కూటమి పాలనలో అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరతామని లావు తెలిపారు. ఉప్పాడులో తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖకు సీఎం ప్రతిపాదనలు పంపించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రక్షణ నిర్మాణాల గురించి ఎన్డీఆర్ఎఫ్ పరిశీలిస్తుందని చెప్పారు. కాకినాడ ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తిస్తారని నమ్ముతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుందని మంత్రి నారాయణ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుతాయని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నారాయణ ప్రజలకు పథకాలను వివరించారు. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమని చంద్రబాబు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. P4 కార్యక్రమంపై తన ఆలోచనలు, తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నామన్నారు. సైబర్ నేరాలను అరికట్టే దిశగా పిటిషన్ల కమిటీ కృషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే నష్టాలపై సినీ తారలు, సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తామని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాల నియంత్రణపై టోల్ ఫ్రీ నెంబర్ 1930తో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల్ని స్కూలుకు పంపించండి, నేను చదివించుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఒక్క బిడ్డకే మేనమామనంటూ ఆయన తప్పించుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం అందజేస్తున్నారని విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల్లో తెలిపారు. రప్పారప్ప నరుగుతామన్న జగన్ను ప్రజలంతా చీకొట్టాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు. కూటమి చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకే హింసా రాజకీయాలకు తెరలేపారని అనిత విమర్శించారు. పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు కుంభంలో సుప్రపాలలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిత. టీటీడీ ఈవో పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కొందరు దుండగులు. ఈ నకిలీ ఖాతాల్లో డబ్బులు కావాలని భక్తులకు సందేహాలు పంపుతున్నారని తెలిపింది. భక్తులు ఇలాంటి ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలన్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ఖాతాల నుంచే వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రాజెక్టులకు ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 వరకు 10 ఏళ్ల పాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడని, కేసీఆర్ ఈ విషయాన్ని డైరీలో రాసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు డిసెంబర్ 9లోపు నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరిస్తామని చెప్పారు. భారత రాష్ట్ర సమితి 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలోని హైడల్ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునీకరణ జరగాల్సి ఉందని చెప్పారు. అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, హరిత విప్లవం కోసం కాంగ్రెస్ అనేక ప్రాజెక్టులు నిర్మించిందని చెప్పారు. ప్రపంచ దేశాలకు పంట ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేస్తుందన్నారు భట్టి. తనపై ఎన్నో కేసులు పెట్టారని, కానీ ఏ దానికి ఆధారాలు చూపలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధైర్యం ఉంటే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తాను ఏపీ మంత్రి లోకేష్ను కలవలేదని, ఒకవేళ కలిసినా తప్పేంటని అన్నారు. లోకేష్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలున్నాయని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ 20 నెలల్లో చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఏపీలో ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. శాశ్వత సభ్యత్వానికి పార్టీ పోలిట్ బ్యూరో పదవికి రిజైన్ చేశారు. దీనికి సంబంధించిన లేఖను టీటీడీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు లేఖ పంపించారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న తర్వాత రాజీనామా పత్రాలపై అశోక్ గజపతిరాజు సంతకం చేశారు. వైసీపీ ఎంపీ పివి మధుసూదన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదిరింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేశారని సిట్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. నగరంలో భారీ వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మారేడుపల్లి ఎపికెట్లో 11.28 సెంటీమీటర్లు, బాలానగర్, బండ్లగూడ, ముషీరాబాద్, బోయినపల్లిలో 11 సెంటీమీటర్లు, నాచారం, ఉప్పల్, మల్కాజ్గిరిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇంకా చాలా చోట్ల 7 సెంటీమీటర్లకు పైగా వానలు పడినట్లు అధికారులు చెప్పారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. టెండర్లు కూడా పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం వేగంగా పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఏడాది కాలం పాటు హైడ్రాకు ఎన్నో మంచి చెడు అనుభవాలు ఎదురయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, వాటి విలువ దాదాపు 30,000 కోట్ల పైనే ఉంటుందన్నారు రంగనాథ్. వైసీపీ పాలనలో నిడదవోలు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి కనపడకపోయినా వినపడకపోయినా వైద్యుల్ని సంప్రదించాలని సెటైర్ వేశారు. నిడదవోలు పట్టణంలోని 9, 10 వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వైసీపీపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రెవెన్యూ రాబడి పెరిగేలా కృషి చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో ప్రగతికి తోడ్పడాలన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖ అధికారుల పనితీరు దేశానికి ఆదర్శమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్వార్థపూరిత ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మంత్రుల పార్థసారథి అన్నారు. తమిళనాడులో రాజకీయంగా విభేదించిన రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని ఆయన గుర్తు చేశారు. అనేక అబద్ధాలతో ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. జగన్ బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పనిచేయాలని సూచించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ శుక్రవారం విజయవాడలోని పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించారు. ముందుగా విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ముసాఫర్ ఖానాను పరిశీలించారు. అక్కడ పరిస్థితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఆదాయం పెరిగే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించి తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఐఎంఏ హాల్లో డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, జి వల్లీశ్వర్ సంపాదకత్వంలో వెలువడిన డాక్టర్ బివి పట్టాభిరామ్ జీవితం ఒక ఉత్సవం, నా బతుకు కథ పుస్తకాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్, ఎంఎస్కో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
గోవా గవర్నర్గా ఈ నెల 26న బాధ్యతలు స్వీకరించనున్నట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని అశోక్ గజపతిరాజు తెలిపారు. గవర్నర్గా వెళ్తున్న అశోక్ గజపతిరాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు. గజపతిరాజుకు అంకిత భావానికి నిబద్ధతకు దక్కిన గౌరవమే గవర్నర్ పదవని కొండపల్లి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి గాలికి వదిలేశారని సమావేశంలో పలువురు నేతలు ఆరోపించారు. అప్పుల బాధతో రైతులు చనిపోతున్నా వారిని ఆదుకోలేని దుర్మార్గపు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, పన్ను చెల్లించిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సింధురారెడ్డి తెలిపారు. సత్యసాయి బాబా శత జయంతోత్సవాల సందర్భంగా అందరి సహకారంతో పుట్టపర్తికి నూతన శోభ తీసుకొద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట లింగంగుట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన వారందరికీ సూపర్ 6 పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించారు టీడీపీ శ్రేణులు. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవి కోల్పోయిన కొంతమంది రాజకీయాలను చులకనగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులను గౌరవించాలని, వారి గురించి ప్రస్తావించేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఏపీ లిక్కర్ కేసులో నేడు ఛార్జిషీటు దాఖలు కానుంది. విజయవాడ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలని సిట్ టీం నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ప్రిలిమినరీ ఛార్జిషీట్ను సిట్ బృందం వేయనుంది. ఇప్పటికే ఛార్జిషీట్ను ఢిల్లీలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు చూపించి ఆమోదం తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. విజయనగరంలోని లంక వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గజపతిరాజు పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించి పనితీరుని అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు చావా నాగరాజు, లలిత, గుండా ఉమాదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్గా జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏఎంసీ చైర్మన్ల జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీకి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గోపాలగిరి ఎంపీటీసీ క్లస్టర్ సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమల్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. రేపు స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకుని తీరుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఉన్నన్ని రోజులు ఏపీలో కూటమి సర్కారే అధికారంలో ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇంట్లో సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని జగన్పై విమర్శలు గుప్పించారు. అరిమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు భరత్. నాగర్ కర్నూలు జిల్లా బస్టాండ్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వీటిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. వర్షం నీటిలో కూర్చొని సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఇందులో సిఐతో పాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని పెందుర్తి 95వ వార్డు చీమలపల్లిలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019లో సుమారుగా 1200 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని చైర్మన్ తెలిపారు. ఇప్పటికీ 60% ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఈ ప్రభుత్వంపై సుమారు 7,000 కోట్ల రూపాయలు భారం పడిందన్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో భారీ వర్షం పడింది. సూరారం కాలనీ, చింతల్, గణేష్ నగర్ కాలనీలో ఇళ్లలో నీరు చేరింది. మోకాల్లోతు నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో భారీ వర్షానికి పలు కాలనీలో నీరు చేరింది. నల్లకుంట్లోని పద్మావతి కాలనీలో నాలాలో భారీగా నీరు ప్రవహించింది. నీటి ప్రవాహానికి నాలాపై నిర్మించిన గోడ కూలిపోయింది. దీంతో నీళ్లు చుట్టుపక్కల ఇళ్లకు తాకాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో వణికిపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మేడ్చల్ జిల్లా కేసర పిఎస్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేశారు పోలీసులు. పత్రాలు లేని వాహనాలను ఫైన్ విధించారు. భద్రతా నిఘాలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేసి 430 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోదావరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మారమ్మ గుడి వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందాడు. ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడే క్రమంలో 11 kV విద్యుత్ వైర్లు తాకి అపస్మారక స్థితిలో కార్మికుడు పడిపోయాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మంచిర్యాల జిల్లాలో 2 చోట్ల ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ లేబర్ ఆఫీసును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ మహిళ నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మరో అధికారి కూడా 50,000 రూపాయల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి రామ్మోహన్ను పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయంపై పలు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో 50,000 నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎర్రకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు నుంచి సిరుగుప్పు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి హోటల్స్, కర్రీ పాయింట్, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత తెనాలి అందరి లక్ష్యమన్నారు కమిషనర్. వికారాబాద్ జిల్లా బషీర్బాద్ గర్ల్స్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనాన్ని బయట పడవేయించారు. ఇలా మరోసారి జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే యూరియా, ఇతర ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు, ఆలయ ఆవరణలో ఉన్న దుకాణదారులు వల్ల వర్షం కొంత ఇబ్బంది పడ్డారు. పట్నంలో రోడ్ల విస్తరణలో భాగంగా కొనసాగుతున్న కూల్చివేతలకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లతో పాటు ఇండ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పట్నంలోని కొన్ని వార్డుల్లో భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని కాలనీవాసులు వాపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పా ముసుగులో ఢిల్లీ సహా నార్త్ ఇండియన్ యువతలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై ఆకస్మిక దాడులు జరిపారు. బెజవాడకు చెందిన ఈ స్పా సెంటర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు తెలిపారు. నంద్యాల జిల్లా భరంకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్బీసీ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్తా జయసూర్య గంగమ్మకు పూజలు చేసి జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. కాకినాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 10 టన్నుల కూరగాయలతో అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. డ్రగ్స్తో జీవితాలు నాశనం చేసుకోవద్దని సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే బేబీ నాయన, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బొబ్బిల్లో పోలీసులు నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో మాట్లాడారు. గంజాయి, మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పారు. గంజాయి నివారణకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామని బేబీ నాయన చెప్పారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల వినతితో స్కూలు మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను కొత్త వారిని తీసుకుంటామని తీర్మానించామన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రెస్క్యూ టీం కాపాడింది. దీంతో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి అతను కాలు జారి నదిలో పడిపోయాడు. బాధితుడు మంత్రాలయం మండలం మాధవరంకు చెందిన రచ్చ మరి గోరప్పగా పోలీసులు గుర్తించారు. తెలంగాణలో రప్పరప్ప రాజకీయ ఫ్లెక్సీ వెలిసింది. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రప్పరప్ప ఫ్లెక్సీల ఫీవర్ తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన వేళ రప్పరప్ప ప్లకార్డులు వెలిశాయి. కేసీఆర్ 3.0 లోడింగ్ 2028లో రప్పరప్ప కాంగ్రెస్ నాయకులకి మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కేటీఆర్ చిత్రపటంతో కూడిన ప్లకార్డులను బీఆర్ఎస్ అభిమానులు ప్రదర్శించారు. కడప నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో 36వ స్వచ్ఛ కార్యక్రమం అవార్డు రావడం సంతోషకరమన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి. రాష్ట్ర స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా 3వ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 26న కడప నుంచి అధ్యక్షుడి హోదాలో పర్యటన ప్రారంభిస్తానన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మొదట రాయలసీమ జిల్లాలు, ఆ తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. కడప అనేది స్వామివారి తొలి గడప, అందుకే ఆ జిల్లాను ఎంచుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మెదక్ జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. రామచంద్రరావుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు బీజేపీ లీడర్లు ఘనస్వాగతం పలికారు. నర్సాపూర్ మల్లన్న దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ, గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు బీజేపీ నాయకులు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మాటలు వింటుంటే వారు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, మహిళలను కించపరుస్తున్నారని ఆరోపించారు. ప్రసన్నకుమార్ రెడ్డి, రోజా తదితరులు మాట్లాడుతున్న భాష వారి స్థాయికి సరిపోదని హెచ్చరించారు. కూకట్పల్లిలోని హానర్ హోమ్స్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువరాజ్ అనే యువకుడు మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా దుర్మరణం పాలయ్యాడు. ఎస్పీపీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న యువరాజు మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణాలపై దాడులు చేసిన విజిలెన్స్ పలు రికార్డులను పరిశీలించింది. స్థానికులపై ఆరా తీసింది. విజిలెన్స్ అధికారుల దాడులతో ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణంలోని 16, 17 వార్డులో సుప్రపాల్లో తొలి అడుగు ఇంటింటికి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. మాజీ సీఎం జగన్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన జగన్ రాయలసీమ ద్రోహి అని అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన చంద్రబాబు రాయలసీమ ద్రోహినా అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలలో వర్షం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జనరేటర్ సౌకర్యం ఉన్న సిబ్బంది ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఊపిరాడక రోగులు, వృద్ధులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేశారంటూ ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. ఈ నెల 11న మొదటి కేసు విషయమై సత్తెనపల్లిలో పోలీసు విచారణకు లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా రెండో కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో ఇంటింటికి సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. 3,873 కోట్లతో హంద్రినీవా ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని ఆమె స్పష్టం చేశారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో 6.03 లక్షల ఎకరాలకు నీరు అందించే సంకల్పంతో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్య పరిష్కరించేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 21న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణ పద్మశాలి భవన్లో బీఆర్ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై ప్రసంగించారు. తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని నేతలు ఆరోపించారు. కడప జిల్లా పూరిమామిడిలో డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ భూమి వరకు డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు ఎక్కువ అవుతున్నాయని, దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మతి స్థిమితం లేక తప్పిపోయిన బాలికను పోలీసులు బాలిక తండ్రికి అప్పచెప్పిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయిలో చోటు చేసుకుంది. కలువాయికి చెందిన మతి స్థిమితం సరిగ్గా లేని పాప ఈ నెల 16వ తేదీన ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి తిరుపతికి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు పట్టుకొని విచారించి కలువాయికి పంపగా ఆ బాలికను వాళ్ల తండ్రికి అప్పగించారు.